రైట్ 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 సార్, ఏంటి ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో ఉన్నారా మీరు? ఒకవైపు మీ అధినేత సిద్ధం అనే ఒక ప్రోగ్రామ్తో ముందుకెళ్తున్నారు, మీరేమో ఈ జనసేన టీడీపీ వాళ్ళు సీట్ల గురించి కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మధ్యలో ఎంటర్ కావద్దండి, మీ వాయిస్ మాట్లాడేటప్పుడు నేను ఎంటర్ కాలేదు, రైట్ 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 మాట్లాడేటప్పుడు మీరు ఎంటర్ అవద్దండి దయచేసి. మీరు మాట్లాడండి సార్, ఎవరు ఎంటర్. మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి, ఐహా ప్రేక్షకులకి, ఐహా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అశోక్ గారు, రోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నిన్న మీటింగ్ లో పొత్తు ధర్మం విస్మరించారు చంద్రబాబు నాయుడు, లోకేష్, అయినా కానీ నేను మాత్రం వాళ్ళని విడిచి వెళ్ళను అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కమ్యూనిటీ నాయకులు జాకీలేసి పవన్ కళ్యాణ్ లేపాలని చూస్తుంటే పవన్ కళ్యాణ్ జాకీలేసి చంద్రబాబు నాయుడిని లేపాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి బాగా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ పొత్తు ధర్మం తప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక కమిట్మెంట్ తో పోయేటప్పుడు ఇద్దరు కూర్చొని వీళ్ళు ఏమన్నారు, పండగ పోతానే మా ఉమ్మడి కార్యాచరణ, మా ఉమ్మడి మేనిఫెస్టో అంటారు. ఎక్కడ లేదు. ఆయనేమో నేను తెలుగు నైట్ బీజేపీని కలుస్తాను, పొగలు చంద్రబాబు నాయుడు కలుస్తాను అంటాడు. ఈయనేమో పొగలు రాత్రి తేడా లేకుండా కాంగ్రెస్ లైన్ లో పెడతాడు, కమ్యూనిస్ట్ లైన్ లో పెడతాడు. వీళ్ళైతే భారతదేశంలో ఇంకేదైనా రాజకీయ పార్టీ ఉంటే వాటిలో కూడా లైన్ లో పెడతాడు చంద్రబాబు నాయుడు. అంటే దీన్ని బట్టి వీళ్ళ కమిట్మెంట్ ఏమని ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ అవన్నీ పక్కన పెట్టేశారు. వీళ్ళ ప్రయోజనాలు 2014లో చూస్తాం. పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి, ఈయనలాంటి ఈయనలాగా అనుభవస్తుడు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ముందుకు పోతాది, ఇంకెవరు వచ్చినా ముందుకు పోదు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అసెంబ్లీ గేటు కూడా తాకనేను అన్నాడు 2014. ఓకే, వాళ్ళందరూ కలిపి 46.2% వచ్చారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని కలిపి 46.2% వచ్చారు. ఓకే, మేము 40% తో 1.2% తో ఓడిపోవడం జరిగింది. ఓకే, మేము కాదనలేదు. మళ్ళీ 2019లో ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఎవరు లేదు, మట్టిలో మాఫియా, ఇసుకలో మాఫియా, మద్యంలో మాఫియా, మైన్స్ లో మాఫియా, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఆయన కొడుకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అదే విధంగా ఆయన కొడుకు ఒక మంత్రి పదవి ఇచ్చాడు. రాష్ట్రంలో నడుస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలుగా మీరు ఇదంతా చెప్తూనే వస్తున్నారు. చెప్తా, ఆ రోజు ఇవన్నీ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానేను అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ఆయన అసెంబ్లీ గేట్ దాకొచ్చు, ఆయన అసెంబ్లీకి పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో అసెంబ్లీ గేట్ తాకినేనంటాడు, 2019లో అసెంబ్లీలో గేట్ తాకినేనంటాడు, ఇప్పుడు మళ్ళీ 2024 కూడా అదే పాట. ఏమని, చంద్రబాబు నాయుడు గారు నేను ఒంటరిగా పోతే నాకు 5% నేను ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి ఎలా అవుతాను, ఎమ్మెల్యే అయ్యేది కష్టము, కాబట్టి నేను ఖచ్చితంగా పొత్తులకు పోవాల్సిందే, పొత్తులకు పోతాను. దీన్ని ఎవరన్నా విభేదించుంటే మీరు పోయి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోండి, మీరంతా వైఎస్ పార్టీ వాళ్ళు అంటాడు. అంటే ఈయన పొత్తుని వ్యతిరేకించిన వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వల్ల. నువ్వు ఎందుకు 5%, 10%, 15%, 20%, 30%? నిన్న ఈరోజు మార్నింగ్ ఒక డిబేట్ లో ఒక అతను, జనసేన అతను, మాకు 30% ఉంది, బీజేపీకి 30% ఉంది, 60% మాదే అంటాడు. మరి అలాంటి మీరే నిలబడింది అయ్యా, మిమ్మల్ని ఎవరు తిన్నారు? చంద్రబాబు నాయుడికి దాసోహం అవ్వద్దని మేము కూడా చెప్తున్నాం, మీ కమ్యూనిటీ చెప్తోంది, కాపు కమ్యూనిటీ, మీ కాపు పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు నమ్మద్దయ్యూ అని. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేట్ తాకనేను, చంద్రబాబు నాయుడిని మాత్రం అవినీతి చేసిన, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏం చేసినా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేయాలంటాం. అంటే వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే మీరు ఈజీగా గెలిచేద్దాం అని చెప్పేసి మీ ప్లాన్. ఏం లేదు, వాళ్ళు ముగ్గురు కూడా కలిశారు సార్. 2014 కూడా వాళ్ళు ముగ్గురు కలిశారు. ఎంత వచ్చింది వాళ్ళకి మాకు తేడా? 1.2% వచ్చి వాళ్ళందరూ యాడ్ అయినా మేము ఆ రోజు 18 సీట్ల నుంచి 60 సీట్లకు పెరిగాము. ఆ రోజు ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాము, రాష్ట్రంలో ప్రజలు నమ్మించాం కాబట్టే కదా మాకు 45% ఇచ్చారు ఒకే సింగిల్ పార్టీకి. మీరు 3 పార్టీలు కలిపి 46.2% ఇస్తే
మాకు సింగిల్ పార్టీ 45% ఇచ్చారు. ఈ రోజు మేము ప్రతిపక్ష పాత్ర, అధికార పక్షం పాత్ర, ఈ రోజు ఏదైతే సంక్షేమాన్ని గాని, అభివృద్ధి గాని, ఈ రోజు సచివాలయ వ్యవస్థ గాని, ఆర్బీకే సెంటర్ గాని, విలేజ్ క్లినిక్లు గాని, అదే నాడు నేడు స్కూళ్ళు గాని, ఇటు రకరకాల అభివృద్ధి సంక్షేమం తెస్తే ఈ రోజు మాకెందుకు ప్రజలు ఓట్లేరు? అది ఓకే, అది ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు ఒకటి నాకు ఒక పాయింట్ చెప్పండి సార్. వేణుగారు మన సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనం ప్రతిపక్షాల మీద ఉండండి తగలడము అది విఘ్నత కాదు. మా అభ్యర్థుల విషయాలు కూడా మీరే ఇచ్చినప్పుడు నువ్వు బాగా మాట్లాడు, నీ సబ్జెక్ట్ నువ్వు బాగా మాట్లాడు. ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడడం కాదు, రన్నింగ్ కామెంట్ కాదు సార్. ఈ రోజు మేము అభివృద్ధి ఇచ్చాము. పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీకు అండగా అంటున్నాడు. పెత్తందారుల పక్కన ఏదైతే ఎకరాల భూములు అమరావతిలో దోచుకున్నారో వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళతో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు పేదవాడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. ఇంకొక విషయం ఏమంటే, హరిరామ జోగయ్య మాటలు పెడచోని పెడతారు పవన్ కళ్యాణ్. ఆయనకు ఆ విషయం కావాలా. 10 లెటర్లు రాసినా, 20 లెటర్లు రాసినా ఆయన వయసు వేసి కాలి చెప్పేసి పోవాల్సిందే గాని, పవన్ కళ్యాణ్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, ఆయనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఈయన జన్మలో ఈయనకంటూ ఒక ఎథిక్స్ లేవు, ఈయనకంటూ ఒక పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఈయన ఎప్పుడు గాని చంద్రబాబు నాయుడు భజన తప్ప వేరే భజన చేసేది ఏముంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు నిన్ను ప్రాధాయపడాలి, అలాంటి నువ్వు ఆయన ప్రార్థిస్తున్నావు. ఇప్పుడు ఒకటి, ఆయనకి భజన చేసిన ఈయనకి భజన చేసిన ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే ఓడిపోతారన్న ఒక భయం మీకు ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఓకే, వాళ్ళందరూ కలవమను. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు పొత్తులతో వస్తున్నాయో తెలియదు వాళ్ళకి ఇప్పటికీ క్లారిఫికేషన్. 10 పార్టీలు కలిపి 10 మందిని ఒక్కొక్క పార్టీకి కలిపి అభ్యర్థులు పెట్టా మాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పటికే భయపడుతున్నారే. సింగల్ పార్టీ అనౌన్స్ చేస్తాను 175 నియోజకవర్గ అభ్యర్థుల్ని. మీరు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనౌన్స్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అప్పుడు ఎవరికి భయం? జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? 10 మంది కలిసి వస్తున్న మీకు భయమా? సింగిల్ పార్టీ, ఒకే ఫ్యాన్ గుర్తు పైన, ఒకే కండువా పైన 175 నియోజకవర్గంలో 100 అభ్యర్థులు పెడుతున్నారు ఒకే పార్టీ పైన. మీరు అదే 175 నియోజకవర్గంలో 10 రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు పేరు నమోదు చేయలేకపోతున్నారు.